కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగా ఆగు, నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది, కొద్దిగా ఆగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా, సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైన వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ, యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడికి చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికేయచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సద్దాం అనుకుంటారు పనికి మాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఇది ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగును గాక.